జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సతీమణి రుక్మిణీమాత ఇద్దరు ఒక సాట కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారట. అప్పుడు స్వామి ఈ తల్లిలో ఉండే భావన కనుక్కొని పిల్లను గురవి కొంచెం పక్కన పెట్టేసి ఆయన అట్లా కన్ను మూసుకుని అట్లా ఉన్నాడట. అప్పుడు ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి ఆ రుక్మిణీమాత ఆ పిల్లని గ్రోవి తీసుకొని అట పక్కకు పోయి అప్పుడు ఆ పిల్లని గ్రోవిని అడుగుతుందట. పిల్లని గ్రోవి, నీవు ఎంత చక్కగా ఉండావు, ఎన్ని జన్మల పుణ్యము నీకు తల్లి. మా కృష్ణ పరమాత్మ అందరినీ ఇసిపెడతాడు కానీ అన్నీ ఇసిపెడతాడు కానీ నిన్నుగా ఇసిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు ఒక క్షణం కూడా ఉండలేడే పరమాత్మ. ఏమమ్మా నీలో మనోభాగం, ఏం తల్లి నీకింత విచిత్రమైన తపస్సు ఏమి తల్లి అని అడిగిందన్నమాట పిల్లని గ్రోవిని. అప్పుడు పిల్లని గ్రోవి ఏం చెప్పిందంటే, అమ్మా రుక్మిణీమాత, నేను చూడు ఒట్టి బుర్రను, ఏమీ లేదు నాలో, ఒట్టి బుర్రను మాత్రమే, కల్మసాలు లేవు, ఇంకా ఏ గుణాలు లేవు, ఒట్టి బుర్ర మాత్రమే. అందుకని చెప్పి భగవంతుడు నాలో ఏమీ లేవు కాబట్టి అందుకని చెప్పి నన్ను స్వీకరించినాడమ్మా. నువ్వు కూడా ఏ గుణాలు లేకుండా సర్వము అంతా ఒకటే నేను భావించినప్పుడు భగవంతుడు నిన్ను ఒక క్షణం కూడా ఇసిపెట్టడు అని చెప్పి ఆ పిల్లని గురవి చెప్పిందట. అప్పుడు అవునా అంత సంతోషపడి ఆ మాత ఆయన ఒక్క క్షణం కూడా ఇడనాడకుండా ఎప్పుడు మనసులో హరినామస్మరణ కృష్ణ 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 ఏ పని చేసుకుంటూ ఉన్నా కూడా కృష్ణ 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 ఇదే మనసులో. అందుకని రుక్మిణి భక్తి అంటారు ఎక్కడైనా. రుక్మిణీదేవికి అమోఘమైన భక్తి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అంటే. మనం కూడా ఆ తల్లి మాదిరి మనం కూడా ఏడుకొని భగవంతుడిని ఆయన నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉందాం. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.